నల్గొండ పట్టణంలో అర్ధరాత్రి పోలీసులు ఆపరేషన్ చబుత్రా చేపట్టారు. నల్గొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి పర్యవేక్షణలో 1 టౌన్ 2 టౌన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అష్టదిగ్బంధం చేశారు. 2 సీఐలు, 15 మంది ఎస్ఐలు, 98 మంది కానిస్టేబుల్ మొత్తం 13 చెకింగ్ బృందాలుగా 10 పెట్రోలింగ్ పార్టీలుగా నల్గొండ పట్టణాన్ని అష్టదిగ్బంధం చేశారు. రోడ్లపై అర్ధరాత్రి ఆవరాగా తిరుగుతూ అనుమానాస్పదంగా ఉన్న 154 మందిని అదుపులోకి తీసుకుని జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ కు తరలించారు. పట్టుబడిన వారి వద్ద నుంచి 88 బైకులు, 6 కార్లు, 15 ఆటోలు, 78 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన 54 మందిపై డీడీ కేసులు నమోదు చేశారు. దీంతో పాటు అవసరం లేకున్నా రోడ్లపై వచ్చిన కొంతమంది యువకులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. అర్ధరాత్రి వేళ రోడ్లపై అనవసరంగా తిరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రాత్రి 11 తర్వాత తిరిగే వాళ్ళందరినీ కూడా ఈరోజు పట్టుకురావడం జరిగింది. ఎవరు తిరుగుతారు రాత్రి ఎవరు తిరుగుతారు? దొంగలు. కరెక్ట్ చెప్పండి. దొంగలు లేదా అత్యవసరం ఉన్న వాళ్ళు, మెడికల్ ఎమర్జెన్సీ లేదా ఎవరైనా బంధువులు ఎవరైనా పోతే, ఈ 3 సందర్భాలే. మీరు అంతా ఎందుకు తిరిగి ఇప్పటిదాకా సిఐ గారు చెప్పినట్లు బర్త్డే పార్టీలని, దావతులని, ట్రిపుల్ రైడింగ్, సైలెన్సర్లు తీసేసి, సైలెన్సర్లు మార్చి, విపరీతమైన సౌండ్ పొల్యూషన్, చదువుకునే యూత్ సైలెన్సర్లు తీసేసి సైలెన్సర్లు మార్చి ఇది సౌండ్తో తిరుగుతున్నాం. అటువంటి వాళ్ళ పట్ల ఖచ్చితంగా మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ ప్రకారంగా ఫైన్లు ఎక్కువ ఉన్నాయి. అందరికి తెలుస్తుంది కదా. మారిన చట్టాలు ఫైన్ విపరీతంగా ఉంటుంది. ఆ ఫైన్లు ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఫైన్లు ఇస్తారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తాగిన వాళ్ళందరిపైన కేసులు అవుతాయి. ఇంకా ఇతరత్ర ఏమేమి ఉన్నాయో అన్ని వెరిఫై చేసి వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏమీ లేకుండా మామూలు వచ్చారు మీరు తిరుగుతున్నారంటే వాళ్ళపైన కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఓకే, మీరందరూ మళ్ళీ రిపీట్ కాకుండా మీరు